హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టు వ్లాగ్. సో ఫ్రెండ్స్, మనమైతే గత వీడియోలో మా ఊరి ఎండల వారాలకు సంబంధించి అయితే పెట్టడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే రెండవ భాగం, సో లాస్ట్ డే ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫుల్ వీడియో అయితే మన వ్యూస్ కోసం అయితే కిట్టు వ్లాగ్స్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. సో ఇదైతే మనకి మంగళవారం మా గ్రామ దేవత గారమ్మ తల్లి ఎండల సంబంధంగా ముందుగా మరి మా ఇంటి దగ్గర నుంచి అయితే ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్. సో ఇది వరకు చూసాం కదా. సో మా అమ్మగారు అది, సో మా గొంతులో అదే మా ఇంటి దైవం గది నుంచి బయటకు వచ్చి బయట అయితే మేళాలు డప్పులు కూడా రావడం జరిగింది. సో దైవం ఇంటికాడ నుంచి, సో ముందుగా మా ఇంటికాడ నుంచి అయితే మొదలవుతుంది. సో ఇంకా అమ్మవారు కూడా పడడం జరిగింది. ముందుగా మా అమ్మగారు కూడా చూపించాం మీకు కూడా. సో ఇప్పుడు మళ్ళీ అలానే మా వీధిలో కొంచెం ముందు వెళ్ళేసరికి మనకు అక్కడైతే ఇంకొక వారు కూడా అమ్మవారు పోవడం జరిగింది. సో ఇంకా అలా ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. ఓవరాల్గా మనకైతే ఇది మా మేకపోతు, సో వేటకు సిద్ధంగా ఉంది. సో మా ఊరు అయితే ఒక మేకపోతు అయితే కొనడం జరుగుతుంది. అలాగే మరి పిండి వంటలు కూడా అరిసెలు అలాగే పొంగడాలు కూడా చేస్తారు చాలామంది. సో ఇక చూడండి, ఇది మనకి మా వీధిలో అయితే మరొక వారికి అయితే అమ్మవారు పడడం జరిగింది. ఇంకా మరొక మహిళకు చివర ఇలా మా వీధిలో అయితే ముందుగా మరి మా వీధిలోనే ఎక్కువగా ఆ టైం అయితే చాలా వరకు ఆ రోజు జరగడం జరిగింది. సో మరి మొదటి వీడియో అయితే చాలా రెస్పాన్స్ అయితే మాకు రావడం జరిగింది. సో సెకండ్ వీడియో కోసం వెయిట్ చేస్తామని చెప్పి, సో సెకండ్ వీడియో కూడా కొంచెం 1 డే లేట్ అయింది, క్షమించాలి. మరి అలానే కిట్టు వ్లాగ్స్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సో మా గ్రామం నుంచి అయితే మరొక పక్క విలేజ్ ఉంటుంది. సో మాకు ఓవరాల్గా 5 విలేజెస్ కలిపి మాకు అమ్మవారు గారమ్మ తల్లి అమ్మవారు 3 గుడులు ఉంటాయి, మీకు చూపిస్తా చివరిలో. సో పక్క వీధిలో అలా మా ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యి ముర్రాట్లతో మనం ఆదివారం చూపించాం కదా, అదేవిధంగా ఈరోజు కూడా మంగళవారం ఈవినింగ్ సాయంత్రం అయితే మనకు ఉంటుంది. సో అక్కడ కూడా అమ్మవారు పడడం జరిగింది. సో ముఖ్యమైన దేవరు అంటారు. సో దేవర ఎక్కడెక్కడ ఉంటాయి అక్కడ ఇది మన మెయిన్ దైవం ఇల్లు అని చెప్పాం కదా. సో దైవం ఇల్లు దగ్గరికి రావడం జరిగింది. మా ఇంటికన్నా స్టార్ట్ అయ్యి అలా పక్క వీధి అలాగే మరొక వీధి కలిపి సో దైవం ఇంటికన్నా మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో లోపల అయితే దాసురాలు అలాగే పోతురాజు అలాగే దాసుడు ఉంటారు. మెయిన్ మొత్తం దైవం ఇల్లు ఎవరిదైతే వాళ్ళు మా చిన్నాన్న గారు ఉంటారు. సో వారందరూ కూడా బయటికి రావడం కోసం వెయిట్ చేస్తున్నారు. మిగతా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ బయటకు వచ్చాక అందరూ వాళ్ళతో పాటు కలిపి గుడి దగ్గరకు అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ప్రతి ఏడాది జరుగుతుంది. ముఖ్యంగా ఎండల వారాలు ఏవైతే ఉంటాయో సో చాలా ఈవెన్ సంబరాలు జరిగేటట్టుగానే మ్యాక్సిమం అందరూ కూడా ఊర్లో ఉంటారు, వేసవికి వస్తారు కాబట్టి. అలాగే ఆడపిల్లలు కూడా ఎండల వారాలకి చాలా దూరం నుంచి అయితే రావడం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ కోళ్ళు కూడా చూపిస్తున్నారు. సో వేటలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వేట అయితే అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది, మొక్కు చెల్లిస్తారు. అలాగే కొంచెం బిగ్గెస్ట్ వాళ్ళు అయితే మేకపోతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనమైతే ఆల్రెడీ గుడి దగ్గరకు వచ్చి, ఇది మాకు పోతానండి. సో గుడి ఏదైతే ఉందో మా గారమ్మ తల్లి గుడి ముందుగా పోతురాజు అంటారు ఇది. సో పోతురాజు సింబల్గా అక్కడ మనకు అది ఇవ్వడం జరుగుతుంది. మా అమ్మమ్మ గారు, సో అమ్మమ్మ గారితో చిన్న సెల్ఫీ తీసుకోవడం జరిగింది అమ్మమ్మ గారు. అలాగే మా గారమ్మ తల్లి మా గ్రామ దేవత ఒకసారి మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, గుడి లోపలికి వెళ్ళాను, చాలామంది క్రౌడ్ ఉంది కానీ సో నాకైతే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది. సో ఒకసారి ఒక 5 మినిట్స్ అయితే మొత్తం తీయడం జరిగింది మా అమ్మవారిని. సో మా దాసురాలు, సో ప్రతి వారం కూడా అమ్మవారికి ఎవరైతే సేవ చేస్తారో ఆవిడ ఈమె మా అమ్మమ్మ గారు. సో మా అమ్మగారు కూడా బ్యాక్ సైడ్ ఉన్నారు, చూడండి సరిగ్గా తీయలేకపోయాను. సో బయట మొత్తం అంతా కోలాహలంగా డప్పులు మేళాలు అలాగే మేకపోతులు. సో దైవిక ఇంటికా నుంచి ఎవరైతే వచ్చారో మహిళలందరూ కూడా మొత్తం 3 గుడులు చుట్టూ తిరుగుతారండి. సో ఏంటి 3 గుడులు అని అనుకోవచ్చు. సో గారమ్మ తల్లి అని మాకు మొత్తం 5 విలేజ్లు అని చెప్పాం కదా, 5 విలేజ్లు కాదు 5 గ్రామ వీధులు. సో ప్రతి వీధికి వాళ్ళ పూర్వీకుల నుంచి సో ఈ విధంగా మొక్కుకున్నారు కాబట్టి అలా వాళ్ళైతే గుడ్ల కింద కట్టుకోవడం జరిగింది. మా 2 వీధులు మా బావగారు సో రెడీగా ఉన్నారు, గోరుపోతుతో మనకి థమ్స్అప్ చెప్తున్నారు. సో 3 గుడ్లు ఉంటాయండి, 3 కూడా గారమ్మ తల్లి ఆలయాలే. సో ఎవరు వారుగా కట్టుకున్నవి. సో బట్ 3 కూడా కలిపి ఒకేసారి చేయడం జరుగుతుంది. అదే మాకు ఇక్కడ స్పెషల్ మా దగ్గర అయితే బాక్స్లో. అలాగే మైక్ షేర్ కూడా పెట్టడం జరిగింది. మధ్యలో మా బామ్మది అలాగే ఇంకొక బామ్మది కూడా సెల్ఫీ తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా మొత్తం మహిళలు అయితే ఫుల్గా ఈ ఎండల వారాలు ఏవైతే ఉన్నాయో మొత్తం అందరూ కూడా అటెండ్ అవుతారండి. చాలా చక్కగా అయితే మా గ్రామంలో జరుగుతుంది ఎండల వారాలు. సో మొదటి వీడియోలో చెప్పాం మనం మద్దులు కట్టడం స్టార్ట్ ఆదివారం స్టార్ట్ అయ్యి మనకి సోమవారం ఏమి ఉండదు, మళ్ళీ మంగళవారం సాయంత్రం మీద ఫుల్గా
మొత్తం 3 గుడ్ల దగ్గర కూడా చూడండి మొత్తం మహిళలు అలాగే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా ముసలి వాళ్ళు మా గ్రామ పెద్దలు చూడండి. అక్కడ కనిపిస్తున్న మా గ్రామ పెద్దల వాళ్ళు, ఆ ఎదురుగా కనిపిస్తున్న పోతురాజు దాసుడు ఇక్కడ డ్యాన్సులు కూడా వేయడం జరుగుతుంది. అలా ఇంకా ఓవరాల్గా వేటల కోసం ఇంకా వేసిన లోపల గుడి లోపల అయితే మొత్తం అమ్మవారికి ప్రసాదాలంతా అయ్యాక లాస్ట్లో వేటల్లో ముక్కుతారు. అది కూడా మొదటి వేట అయితే మళ్ళీ మా ఇంటికాడ నుంచే మా కోడి ఏదైతే ఉంటో మా ఇంటికాడ నుంచి మొదటగా వేస్తారు. వేట వేయక ఇంకా వరుసగా అందరివి అవుతుంటాయి. ఇది పక్కన చిన్న గుడి. అలా మొత్తం 3 కూడా గారామతల్లి గుడిలే. ఇక్కడ స్పెషల్ ఏంటంటే 3 గుడుల నుంచి కూడా ప్రసాదం మొత్తం అంతా అమ్మవారికి స్వీకరించాక మళ్ళీ 3 గుడుల నుంచి ప్రసాదాలు ఒకరు కనిపిస్తున్నారు ఎదురుగా చిన్న గారు దాసుడు, ఆయన ఒక పళ్ళెంలో తీసుకొని మిక్సింగ్ చేసి అప్పుడు మొత్తం అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి చీరలు అయితే మొత్తం ప్రతి ఇంటికి వేట అని చెప్పాను. అలా ప్రతి ఇంటికి మొక్కు చీర అయితే చీర ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా కొత్త బట్టలు అయితే ఇక్కడ చెల్లిస్తారు ఎండల వారాల్లో. ఇక్కడ ప్లేస్ చాలక డైరెక్ట్గా చూడండి 2 స్తంభాలకైతే మొత్తం ఒక చీర కట్టి దానికి మొత్తం అదంతా నిండిపోతుందండి. మీకు చూపిస్తారు లాస్ట్లో మొత్తం ఖాళీ ఉండదు. మొత్తం అన్ని గుడుల దగ్గర అలానే ఉంటుంది. సో మెయిన్ సెంటర్ ఉంది అయితే కొంచెం పెద్ద గుడి, ఎందుకంటే 3 విలేజ్లకు కలిపి ఉంటుంది. అది మిగతాది సింగిల్ ఒక 5-6 ఫ్యామిలీస్ కలిపి వాళ్ళ పూర్వీకుల నుంచి ఆచారం ప్రకారంగా వాళ్ళు కట్టుకున్నారు అది. బట్ 3 కూడా గారామతల్లి ఆలయాలే. 3 దగ్గర నుంచి కూడా ప్రసాదం అంతా స్వీకరిస్తారు. సో చిన్న శిల్పి ఫ్రంట్ కెమెరాతో అయితే మొత్తం ఒకసారి తీయడం జరిగింది. మొత్తం చూడండి చెప్పాం కదా, ఈ సైడ్ ఆ సైడ్ మొత్తం కూడా మనకైతే చీరలతో నిండిపోవడం జరిగింది. సో ఇంకా వేటలు అయితే ఇంకా జరగలేదు. ఇక్కడ మనకైతే ఇంకా సైడు మేళాల తాళాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఒకసారి మీకు ఫాస్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇలా మొత్తం అంత అయ్యేంత వరకు కూడా మేళాల తాళాలు అయితే అలా ఊగిస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. మధ్యలో మీకు చూపించాను, మళ్ళీ నా వాయిస్ కాబట్టి కొంచెం స్లో చేసా. చూడండి ఇంకా అక్కడ మన పోతన్న గారికి కూడా అలంకరణ చేస్తున్నారు. అలాగే ఇంకా ఎదురుగా ఒక గుడి కూడా ఉంటుంది, చూపిస్తా మీకు. మన ఈ గారామతల్లి గుడి ఎదురుగా మనకి పోతురాజు గుడి అయితే ఉంటుంది. ఇందాక చెప్పింది పోతన్న. ఇక్కడ కూడా ఈ కాపలాదారులని అంటారు. సో కాపలాదారు కొంచెం ఎదురుగా మనకైతే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ప్రసాదం అక్కడ పెట్టడం జరుగుతుంది. చూడండి ఇది రేరుగా ఉంటుంది. మా గ్రామంలో అయితే ఇది కూడా మన గుడ్లు చూపిస్తున్నా. ఆ గుడ్లకి ఎదురుగా పోతురాజు అయితే మనకి ఇందాక చూపించాం కదా, దాని ఎదురుగా ఉంటుంది. ఇది మా ఇంకొక బామ్మది యువరాజు. ఇంకా మొత్తం ముర్రాట్లంతా కూడా మహిళలు అయితే అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. సో ఓవరాల్గా 4 నుంచి స్టార్ట్ అయితే ఈవినింగ్ 7 అయిపోతుందండి. ఈ గుడి నుంచి బయటకు ఇంటికి వెళ్ళేసరికి 7, ఒక్కొక్కసారి 7:30 కూడా అయిపోతుంది. ఎందుకంటే అక్కడ చూపించాం కదా మీకు. చూడండి అది లాస్ట్ గుడి, అది ముందు 2 గుడులు తీసుకున్నారు ప్రసాదం. సో ఆ దాగర్లో మొత్తం 3 గుడుల నుంచి ప్రసాదం అమ్మవారికి చెల్లించాక మళ్ళీ ఆ ప్రసాదంలో కొంత భాగం 3 దేవాలయ గుడి నుంచి కూడా తీసుకొని మిక్సింగ్ చేస్తారండి. అదే కలయిక అంటే 3 గుడుల నుంచి కూడా ఒకటే అని నినాదం కోసం అయితే మనకు అది స్పెషల్. అక్కడ మనం కొంచెం అన్నాం కదా 3 గుడులు ఏంటని. సో గుడులు ఎన్ని అయినప్పటికీ తల్లి ఒకటే కాబట్టి, గారమ్మ తల్లి కాబట్టి అక్కడ ఆ 3 గుడుల నుంచి కూడా ప్రసాదాన్ని మొత్తాన్ని ఒక జాగర్లో వేసి ఇప్పుడు అందరికీ అది ప్రసాదం మొత్తం పంచడం జరుగుతుంది. ఇప్పుడు మనకు అది ఒకటి కిందనే దాని అర్థం. సో అది అందుకని మీకు ముందు చెప్పాను 3 గుడులు ఏంటంటే. సో పూర్వీకుల నుంచి ఆ విధంగా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన ఆ 3 గుడుల నుంచి సేకరించి ఇప్పుడు మనకు అది ప్రసాదం పంచడం జరుగుతుంది. అలాగే చుట్టుపక్కల వేయడం కూడా జరుగుతుంది. ఇంకా లాస్ట్ స్టేజ్కి అయితే మనం రావడం జరిగింది. సో ఓవరాల్గా ఆ పూజలు మొత్తం అన్నీ అయిపోయి చూడండి అక్కడ చూపిస్తున్న చీరలు అని చెప్పాం కదా, పూర్తిగా ఏ ఖాళీ లేకుండా మొత్తం నిండిపోయి ఓవరాల్గా. సో అక్కడ వేటలకి అయితే సిద్ధమవుతున్నారు. సో ముందుగా కోళ్ళు అయితే ఎక్కువగా వేస్తారు. మేకపోతులు, గొర్రెపోతులు కూడా ఉంటాయి. అవి కొంచెం తర్వాత వేస్తారు, ఎందుకంటే చిన్నవి కాబట్టి ఇవి కోళ్ళు. సో కోడి వేట కూడా మొదటగా మా ఇంటి నుంచి వచ్చే వేట అయితే వేశాక ఓవరాల్గా వేటలో అంతా అయ్యేటోడికి 7:30 కూడా అయిపోతుంది. ఇప్పుడు మనం తీసేది కూడా 6 దాటి తీస్తున్నాం. అందుకే కొంచెం ఈవినింగ్లా నైట్ ఇలా కనిపిస్తుంది వీడియో కూడా. సో ఫ్రెండ్స్ మనకైతే ఇటువంటి మంచి వ్లాగ్స్ అయితే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. సో ఇలా ప్రతి ఏడాది ఎండల వారాలు అలాగే కార్తీక వారాలు కూడా జరుగుతాయి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.